ప్రపంచంలో మనుషులు ఎంత వింతైన ప్రదేశాల్లో జీవిస్తారో మీకు తెలుసా? అమెరికాలోని లాస్ వేగాస్. దగదగ మెరిసే ఈ లాస్ వేగాస్ లో టన్నెల్స్ లో ఎంతో మంది నివాసం ఉంటారన్న విషయం మీకు తెలుసా? డబ్బు లేని వారు, జీతం తక్కువ వారు, డ్రగ్స్ కు బానిసైన వారు రెయిన్ వాటర్ బోట్ అని కట్టిన టన్నెల్స్ లో వీళ్ళు జీవనం కొనసాగిస్తారన్న విషయం మీకు తెలుసా? హాంకాంగ్ లోని కేజ్ హోమ్స్. ఇక్కడ ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటం వల్ల కోళ్లగూడు లాంటి కేజెస్ లో వీళ్ళు నివసిస్తారు. ఇటువంటి చిన్న ఇనుప కేజ్ హోమ్స్ కూడా $300 ఖర్చు ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఫిలిప్పైన్స్ లోని మనీలా. ఇక్కడ వేల మంది జనాభా శ్మశానంలో కూడా నివాసం ఉంటారన్న విషయం మీకు తెలుసా? విచిత్రం ఏంటంటే ఇక్కడ కరెంటుతో పాటు కిరాణం షాపులు కూడా ఉంటాయి. నమ్మలేని విషయం ఏంటంటే ఇక్కడ బొందలగడ్డ పైన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటారన్న విషయం మీకు తెలుసా? నైజీరియాలోని ఫ్లోటింగ్ హోమ్స్. నైజీరియాలోని మొకోకోస్ అనే కమ్యూనిటీ ప్రజలు ఫ్లోటింగ్ హోమ్స్ లోని నివాసం ఉంటారు. గొప్ప విచిత్రం ఏంటంటే ఇక్కడ పిల్లలకు బడులు, చర్చిలు, మార్కెట్లు అన్ని ఫ్లోటింగ్ హోమ్స్ లోనే ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. రొమేనియాలోని హీటింగ్ టన్నెల్స్. ఇక్కడ భూగర్భంలో కట్టుకున్న టన్నెల్స్ ను ప్రజలు నివాసాలుగా మార్చుకున్నారు. ఒకప్పుడు చలిని తట్టుకునేందుకు కట్టుకున్న ఈ హీటింగ్ టన్నెల్స్ ని కొంతమంది ప్రజలు ఇల్లుగా మార్చుకున్నారు. జపాన్ ఇంటర్నెట్ కేఫ్. జపాన్ లో ఇంటి అద్దెలు భరించలేనంతగా ఉండటం వల్ల ఇంటర్నెట్ కేఫ్ క్యాబిన్ రూమ్లని రాత్రి పూట నిద్రించడానికి అద్దెకు తీసుకుంటారన్న విషయం మీకు తెలుసా? ఇక్కడ స్టూడెంట్స్ మరియు బ్యాచిలర్స్ ఇంటర్నెట్ కేఫ్లను నివాసాలుగా మార్చుకున్నారన్న విషయం మీకు తెలుసా?